నమస్తే అందరికీ. వెల్కమ్ టు మన తెలుగు లోగిలి ఛానల్. చామంతి ఇప్పుడు చాలా బాగా దొరుకుతాయి కదండీ! చామంతులు తెచ్చుకొని చక్కగా ఆయిల్ చేసుకోండి. కోకోనట్ ఆయిల్, చామంతి పూలు ఉంటే సరిపోతుంది. ఈ ఆయిల్ మనం జుట్టుకి రాయటం వలన హెయిర్ ప్రాబ్లమ్స్ ఏవి రావండి. చక్కగా జుట్టు రాలడం తగ్గిపోతుంది. మరి ఈ చామంతులు దొరికినప్పుడే ఈ ఆయిల్‌ని తయారు చేసుకోండి. చాలా తేలిగ్గా చేసుకోవచ్చు. ఎలా అంటే ఈ చామంతులకి తొడుములు తీసేయాలండి. తీసేసి స్టవ్ పై ఒక గిన్నె పెట్టి ఒక గ్లాస్ ఆయిల్‌కి నేను 25 ఫ్లవర్స్ ఏసానండి చామంతులు. మీరు లెక్క చూసుకోండి. ఒక పావు లీటర్ ఆయిల్‌కి ఒక 25 ఫ్లవర్స్ అయితే చామంతులుండాలి. అప్పుడే మనకి ఈ చామంతుల గుణమంతా ఆ ఆయిల్‌లోకి వెళ్తుందనమాట. ఇలానే మీరు బాయిల్ అవుతూ ఉంటాయి. కొంచెం కదుపుతూ ఉండండి. మనం మన హెయిర్‌కి కేర్ తీసుకోపోతే హెయిర్ బాగా లాస్ అవుతుందండి. అందుకే మనం చిన్న పిల్లల నుంచే మనం ఇలాంటివన్నీ పిల్లలకి కూడా అప్లై చేస్తూ ఉంటే వాళ్ళకి ఫ్యూచర్‌లో హెయిర్ ప్రాబ్లమ్స్ రాకుండా ఉంటాయి. కాబట్టి ప్రతి ఆడపిల్లకి ఇవి యూజ్ చేయండి. ఇలా కలర్ చేంజ్ అవుతుంది కదండీ! చూడండి కాస్త యెల్లో నుంచి బ్రౌన్‌కొచ్చింది. అంతేనండి. ఇంక ఎక్కువ సేపయితే ఉంచక్కర్లేదు. చాలా త్వరగా ఆయిల్ రెడీ అవుతుంది. ఇక మీరు స్టవ్ ఆఫ్ చేసేస్తే ఈ ఆయిల్ కూల్ అయిపోతుంది. కూల్ అయిన తరువాత మీరు ఒక ఫిల్టర్ సాయంతో ఒక గ్లాస్ జార్ తీసుకొని ఫిల్టర్ చేసుకోండి. చాలా మంచి స్మెల్ వస్తుంది. అలానే రిజల్ట్స్ చాలా బావుంటాయండి. వాడి చూడండి. హెయిర్‌కి ఎంత కేర్ తీసుకుంటే అంత బావుంటుంది హెయిర్. ఇలా ఫిల్టర్ చేసుకున్న ఈ ఆయిల్‌ని చక్కగా స్టోర్ చేసుకోండి. చామంతులు దొరికినప్పుడే చక్కగా ఆయిల్ చేసుకొని ఉంచుకుంటే మీరు వాడుకోవడానికి బావుంటుంది. ఎంతో బెనిఫిట్స్ ఉన్న ఈ చామంతి ఆయిల్‌ని మీరు కూడా రెడీ చేసుకోండి. మీకు ఇలాంటి మంచి మంచి వీడియోస్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్‌కి షేర్ చేయండి. అలానే ఒక లైక్ కూడా చేయండి.